ఆధునిక వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని రోగాలని మాత్రం నిర్మూలించలేదు. ఇది 100% అంటే 100% సత్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాగా వేధిస్తున్న సమస్య, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎమర్జెన్సీలో మాత్రమే అలోపతి అని చెప్పి. కానీ కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని రోగాలకు అలోపతి ఎప్పటికీ పనికిరాదు, దానికి మందులు కూడా లేవు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సకల జనాలని, కొంతమంది ప్రజలని పట్టిపీడిస్తూ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఐబిఎస్ కానివ్వండి, అంటే ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్. అంటే తినగానే మోషన్స్కి వెళ్ళడం, అంటే ఉదయం చేస్తే మోషన్స్కి వెళ్ళిపోవడం, మధ్యాహ్నం భోజనం చేస్తే మోషన్స్కి వెళ్ళిపోవడం, రాత్రి భోజనం చేస్తే మోషన్స్కి. అంటే ఇక్కడ ఏమవుతుంది, పేగు చాలా బలహీనంగా ఉండడం. అట్లాగే మీరు మరీ ముఖ్యమైన రోగం మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్తే ఆశ్చర్యపోతారు, ఫ్యాటీ లివర్. చూడండి, మీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మందు ఉందేమో చూడండి. అలోపతిలో ఫ్యాటీ లివర్కి ఎక్కడైనా మందు ఉందేమో చూడండి. అట్లాగే ఐబిఎస్కి కూడా మీరు చూడండి, మందు ఎక్కడైనా ఉందేమో చూడండి. ఇలా ఈ లేని రోగాలకి అలోపతిలో లేని, ఇప్పుడు మనం సంబోధించే ఈ రోగాలకి అలోపతిలో లేని ఈ ఔషధాలకి ఆయుర్వేదం చాలా అద్భుతంగా పరిష్కారం చేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసేది ఫ్యాటీ లివర్కి మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఒక 10 మందిని తీసుకుంటే పెద్దవాళ్ళని, దాంట్లో దాదాపు 6 పైన ఈ ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. 2013-14 మధ్యకాలంలో మనం ఈ మందు తయారు చేస్తాం. దరిద్రం ఏంటంటే కొనుగోలు చేసేవాళ్ళు లేక, అంటే నమ్మక, ఆయుర్వేదాన్ని చాలా బలంగా నమ్మక, ఒకవేళ నమ్మినా మోసగాలని నమ్మడం వల్ల. ఇంకోటి, ఈ ఆయుర్వేదానికి వచ్చేటప్పటికి కొంచెం ఖర్చు ఉంటుంది, ఈ ఖర్చుకు భయపడడం లేదా సమస్య. కానీ ఇక్కడ ఖర్చుకు భయపడని చెప్పడానికి లేదు, ఎందుకంటే అక్కడ అలోపతిలో సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ అంటే తీయించుకోమంటే చాలా ఈజీగా తీయించుకుంటారు. ఒకవేళ డాక్టర్ ఫీజు 1000 రూపాయలైనా 1000 రూపాయలు కట్టి ఆ డాక్టర్ గురించి చాలా గొప్పగా చెప్తారు, మా డాక్టర్ ఫీజు 1000 రూపాయలు, ఇట్లా ఫలానా అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. కానీ రోగానికి చుట్టూ మాత్రం ఆ డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, అది స్టైలిష్గా, అంటే మంచిగా నీట్గా అట్లా స్టైలిష్గా డాక్టర్ చుట్టూ అట్లా రిపోర్ట్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ అక్కడ జరగని కొన్ని నయం కాని రోగాలకి ఇక్కడ ఆయుర్వేదంలో సూపర్ అంటే సూపర్ మంది ఇది. ఫ్యాటీ లివర్కి మీరు చూడండి, ఫ్యాటీ లివర్కి వచ్చినోడికి ఎంత ఆయాసం ఉంటుందో చూడండి. మందు అంటే గోళీలు మింగి యాంటీబయాటిక్స్, గ్యాస్ట్రిక్స్ సంబంధించిన గోళీ, ఉదయం ఒక గోళీ, మధ్యాహ్నం ఒక గోళీ, రాత్రికి ఒక గోళీ, అట్లా మందులు మింగి పొట్టని మురికి కూపంగా అంటే పాడు చేసుకుంటారు మొత్తం పొట్టని. పెద్ద పేగు, చిన్న పేగు, కడుపు, మోషన్స్కి వెళ్ళే అన్ని పాడైపోతుంది. చివరికి మనిషికి విరక్తి పుడుతుంది జీవితం మీద, ఆయాసం అంటే విరక్తి. అసలు నా శరీరం నాదేనా అన్న విరక్తి పుడుతుంది. కడుపు ఎప్పుడు గట్టిగా ఉంటుంది. ఏది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి అరగదు, తిన్నది అరగదు, అట్లా గట్టిగా ఉండిపోతుంది. ఇక తర్వాతకి ఏం చేస్తారు, దారి లేదు. ఇంకా దారి లేనప్పుడు ఏమంటారు, ఆయుర్వేదం చూద్దాం, ఆయుర్వేదంలో ఏమైనా పరిష్కారాలు ఉంటాయో అని చెప్పి తిరుగుతూ ఉంటాం. మళ్ళీ ఆయుర్వేదంలో మోసగాలు తగిలితే మళ్ళీ మోసపోతూ ఉంటాం. ఇది మేము తయారు చేస్తాం ఫ్యాటీ లివర్, చాలా సూపర్ మందు. సాధారణంలో కొంతమంది వాడారు దీన్ని, ఎప్పుడు 2000 తర్వాత. ఇది చాలామంది మమ్మల్ని గుర్తించలేకనో, ఈ మందు మీద లేకపోతే మా సంస్థకి రోగులు లేకనో, అంటే వచ్చేవాళ్ళు లేకనో, మేము మళ్ళీ దీన్ని మూసేసామన్నమాట. ఎందుకంటే ఇది హెవీ ఖర్చుతో కూడుకున్నది, అట్లా నిల్వ చేసి పెట్టడానికి రాదు, మాకు చాలా లాస్ వస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని కావాలనుకున్న వాళ్ళకే తయారు చేసి ఇస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా కూడా మేము సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. అట్లా ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళు ఈ మందు చాలా అద్భుతంగా వాడచ్చు, చాలా సూపర్గా పనిచేస్తుంది. అట్లాగే ఐబిఎస్, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, మీకు తెలుసు, ఒక మనిషిని పిచ్చిలే ఇస్తుంది ఇరిటబుల్ బోవల్. మధ్యాహ్నం ఎక్కడైనా మీరు ఫంక్షన్స్కి వెళ్తే భోజనం చేస్తేనే మోషన్స్ వస్తుంటాయి, ఇంకా బాత్రూమ్ కోసం వెతకాలి ఇంకా వాళ్ళు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మంచి నమ్మకం ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఈరోజు చూడండి, విరక్తి ఆ మందు గోళీలు మింగి విరక్తి పుట్టిన వాళ్ళు ఈరోజు మన సంస్థలోకి వచ్చి మందు కొంటా ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఇక్కడ బాగా గమనిస్తే కూడా చూడండి, ఇవి మనం ఇంట్లో వాడే దినుసులు అన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. అన్నీ మనం ఇంట్లో వాడుకునే దినుసులు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, ఇలాంటి మందులతోనే ఇది తయారవుతూ ఉంటుంది. చూడండి, ఇది గజపిప్పలి అంటే పిప్పళ్ళు. ఇట్లాగా మంచి దినుసులతో తయారవుతూ ఉంటుంది. దీంట్లో ఏం పెద్ద మాయా మర్మాలు ఏమి ఉండవు. ఆయుర్వేదం అంటే అబ్బో అన్నట్టు అనుకునేది ఏమి ఉండదు. హ్యాపీగా ఇట్లా మందులు వాడుకోవచ్చు. ఇక్కడ మనము ఇది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది కూడా ఆలోచన లేదు, ఎందుకంటే మిరియాలు తింటే సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా, మీకు కూడా తెలుసు. మిరియాలు తిన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావు, సొంటి తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ రావు, పిప్పళ్ళు వాడిన సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ రకరకాలవన్నీ కూడా మనము దేశీయ వైద్య విధానాన్ని వదిలేసుకున్నందుకే ఇప్పుడు ఈ రోగాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆకర్షణ పెరిగింది అలోపతి మీద. డాక్టర్కి 1000 రూపాయలు కడితే గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు.
డాక్టర్ గురించి సమాజంలో మీరు బాగా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. నేను డాక్టర్ ఫీజు రూ. 1000, ఆయనకు రూ. 1000 కడతా ఉన్నా, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఒక వారం రోజులు వెతకాలి, వారం రోజులు ఫోన్ చేయాలి అని డాక్టర్ గురించి మీరే గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ ఏమవుతుంది, ఆ డాక్టర్ చుట్టూ మీరు ఫైల్ పట్టుకొని తిరిగి ₹1,00,000 పోసి కొన్ని రోగాలకు మందులు ఉండవు. మీరు చూడండి, ఆ డాక్టర్ చుట్టూ ఒక 3-4 నెలలు తిరుగుతారు, మళ్ళీ ఇంకో డాక్టర్ని పట్టుకుంటారు. ఆ డాక్టర్ చుట్టూ మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ ఇంకో డాక్టర్ని పట్టుకుంటారు. ఇట్లా ఈ జీవితకాలం అంతా డాక్టర్ల చుట్టూ అయిపోతుంది. ఇప్పుడు సమాజంలో పరిష్కారాలు ఉంటాయి. మంచి నిపుణులైన కొంతమంది ఆయుర్వేదవేత్తల్ని మీరు కలిస్తే మంచి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ దాంట్లో సొంతంగా తయారు చేసే, అంటే బాగా నిపుణుడుగా ఉంటే పర్వాలేదు, మళ్ళీ దాంట్లో సొంతంగా తయారు చేసే కెపాసిటీ ఉండాలి ఒక ఆయుర్వేద వైద్యునికి. ఎందుకంటే ఆయుర్వేద వైద్యుడు ఎప్పుడైతే తనకున్న పరిధిని ఏర్పాటు చేసుకొని తను సొంతంగా మందులు తయారు చేసి తను వాడి తన కుటుంబ సభ్యులతో వాడిచి సమాజానికి తీసుకొని వస్తాడో, ఆ ఆయుర్వేదం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మొదలు తను వాడతాడు కాబట్టి. ఇలా మా సంస్థని నమ్ముకొని వస్తున్న ప్రతి ఒక్క శ్రేయోభిలాషులకి ఇప్పుడు మేము ఫ్యాటీ లివర్ మందులు కూడా అడిగిన వాళ్ళకి చేయిస్తాము. అంటే ఎవరైతే మనకి ఫ్యాటీ లివర్ ఉంది అని రోగంతో మా దగ్గరికి వస్తారో వాళ్ళకి IBS కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఇది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. మీరు ఇక్కడ ఖర్చు నేను తక్కువ తీసుకుంటాను అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు జస్ట్ ఇది పట్టుకుంటే తమిళనాడులో ₹2,000 తీసుకుంటారు. ఎందుకంటే మీరు డాక్టర్కి ₹1000 కడుతున్నారు ఎట్లాగో. జస్ట్ ఇది పట్టుకుంటేనే ₹2,000. తమిళనాడులో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ కల్వాని పట్టుకుంటే ₹2,000 తీసుకుంటారు. అట్లాగే మీరు బయట మీరు ఒక రోజు ఒక పనికి ఒక మేస్త్రిని కానీ ఇంకెవరైనా కుదుర్చుకుంటే ఈరోజు ₹1,500. కానీ మేము ఫ్రీగా చేయాలంటే కుదరదు సర్వీస్. మా దగ్గర అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయుర్వేదం అంటే చాలా చీప్గా చూస్తారు. అట్లా అంతేలే అన్నట్టు ఉంటుంది ఆయుర్వేదం. అట్లా ఎప్పుడు అనుకోకండి, ఇది కూడా కాస్ట్లీ వైద్యమే. కాస్ట్లీగా ఆలోచన చేసేవాళ్ళు, రోగాన్ని తక్కువ చేసుకునే వాళ్ళు మీరు తప్పకుండా ఇక్కడికి రావచ్చు. మేము మరీ దోచుకదేనంత అదైతే ఏముండదు. పేద రోగులని, మధ్యతరగతి కుటుంబాలని చాలా చక్కగా చూస్తాం. చాలా ఏండ్ల నుంచి మేము ఫీజు లేకుండా సర్వీస్ చేస్తూ ఉన్నాం. అది మా గొప్పతనం. మందులు కూడా సాధ్యమైనంత రేటుకే ఇస్తూ ఉన్నాం. ఇంకోటి, నాణ్యమైన మందులు ఇస్తాం. ఊరికి తెప్పించుకునే ప్రయత్నాలు ఉండవు. ఒకసారి గన్ షాట్ మెడిసిన్ అంటారు, ఒకసారి ఇస్తే తగ్గిపోతుంది అంతే. అట్లాంటి మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటామని తెలియజేస్తూ, నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్ నగర్, న్యూ పృథ్వీరాజ్. ఫైనల్లీ ఫ్యాటీ లివర్కి అద్భుతమైన మందు ఈరోజు మళ్ళీ మనము 2025లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి ఇక అందుబాటులోకి అందరికి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.